నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక అసెంబ్లీలో ఏదైతే సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు ఆమె ప్రసంగం అయితే మొదలుపెట్టారు. ఇక ఆమె ప్రసంగం స్టార్ట్ చేసిన తర్వాత ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఆమెను కొంతవరకు అవమానించినట్టుగా అయితే మాట్లాడారు. దానికి కూడా ఆమె ఎంతో భావోద్వేగానికి కూడా గురైనట్టుగా తెలుస్తోంది. అసలు ఏం మాట్లాడారో ఏంటో అన్నది ఒకసారి మనం విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కేసీఆర్ గారు ఏం చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు. ఇక్కడ ఒక పాయింట్ నోటీస్ చేశారనుకుంటా మీరు. గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఏమన్నారంటే, మీరు విన్నారు క్లియర్గా, మీరు మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు, ఇక వాళ్ళు ఎట్లా వింటారో నాకైతే అర్థమవుతలేదు అని ఆమె మాట్లాడుతుంటే ఆమె ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఆమెని అవమానించడమే కాకుండా మైక్ కూడా మధ్యలో కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇది ఆయన చేసినటువంటి నిర్వాహకం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ అధికారం పక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇరువైపులా సమానంగా కూడా వాళ్ళకి మైక్లు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ బాధ్యతలు స్పీకర్ గారు కరెక్ట్గా నిర్వర్తించాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే మధ్యలో మైక్ కట్ చేశారు ఆయన. మరి ఇది ఎంతవరకు సమంజసం ఆయనే చెప్పాలి. మరొక వీడియో ఆయన మాట్లాడింది కూడా ఉంది. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి అది కూడా విందాం. మహిళలంటే రన్నింగ్ కామెంట్ వచ్చింది. ఎవరు మాట్లాడుతాం అక్కడ కాదు సార్, మీరు ఇంకా మాట్లాడుతుంది. మహిళలంటే ఎన్నలేని గౌరవం నాకు. నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తున్నాను. ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంట్స్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, నీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని ఉద్దేశించి ఇక్కడ ఒక పాయింట్ నోటీస్ చేయాలి. ఇందాక మనం మొదటి వీడియోలో చాలా క్లియర్గా వినడం జరిగింది. మీరు మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు, వాళ్ళు ఎట్లా వింటున్నారో నాకు అర్థమవుతలేదు అన్నారు ఆయన. అది క్లియర్గా అందరం విన్నాం. దాని తర్వాత మళ్ళీ ఆయన మాటని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాటని దాటేసి మళ్ళీ వేరే రకంగా చెప్తున్నారు. ఇక్కడ నాకు మహిళల మీద చాలా గౌరవం ఉంది. నాకు 8 సిస్టర్స్ ఉన్నారు, 8 మంది అక్క చెల్లెలు ఉన్నారు. నేను మహిళల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. నేను ఎందుకు అవమానిస్తానంటూ ఆయన కవర్ చేసుకునేటువంటి, అంటే కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసెంబ్లీలో అందరి ముందు సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో ఆవిడని అవమానించిందే కాకుండా మళ్ళీ తిరిగి ఎక్కడ మళ్ళీ నేను విమర్శల పాలు అవుతానేమో అని ఒకటి మళ్ళీ సడన్గా ఆయనకు స్ట్రైక్ అయిందో ఏమో, మరి మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల గౌరవం ఉంది, రన్నింగ్ కామెంటరీ వస్తుంది చుట్టుపక్కల నుంచి, అందుకు నేను ఆపేసానని చెప్తున్నారు. లేదు, ఆయన ఒకటే క్లియర్గా అన్నారు, మీరు మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు, వాళ్ళకి ఇట్లా వింటున్నారు అని మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారని ఇక్కడ అయితే క్లియర్గా అర్థమవుతుంది. వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. మీరు తప్పుగా వారు భావించవచ్చు. మీ మనసు కష్టపడితే ఇక విన్నారు కదా, ఒక ఆయన అనేకాడికి అనేసి మీ మనసు మళ్ళా బాధపడి ఉంటే విత్డ్రా చేసుకుంటాను, నా మాటల్ని వెనక్కి తీసుకుంటాను అంటున్నారు ఆయన. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఏం చేయాలంటే అందరికీ సమానంగా మైక్ అనేది అందరికి ఇవ్వాలి. కానీ ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఎందుకో మరి అయినా అధికార పక్షాలకి మైక్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మైక్ని త్వరగా కట్ చేసే ప్రయత్నమో లేదా సరిగా వినకపోవడమో ఏదో తప్పుదో ట్రాక్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. చాలా అసెంబ్లీ సమావేశాల్లో మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకో ఏమో ఆయననే చెప్పాలి. ఇట్లా అసెంబ్లీలో ఈ విధంగా పార్టీ పిటాయింపుల విషయంలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అయితే రావడం జరిగింది. విచారణ కోసం అంటూ కూడా చెప్పినప్పటికీ ఆయన అసలు దాన్ని లెక్క చేయకుండా దాన్ని వదిలేశారు. అలా మరోసారి కూడా ఏం చేసింది, మరోసారి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. తగిన వివరణ ఇవ్వాలి, విచారణకు రావాలంటూ.
ఒక పెద్ద స్థాయిలో హుందాతనంగా ఉన్నప్పుడు ఆ హుందా అనేది పోగొట్టుకోకుండా ఉండాలి. అందరినీ సమానంగా చూడాలి స్పీకర్ అన్నప్పుడు. కానీ ఇలా మధ్యలో మైకులు కట్ చేయడము, అవమానించేలా మాట్లాడడం, ముఖ్యంగా మహిళల్ని, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మరి స్పీకర్ గారే చెప్పాలి. సో చూసాం కదా అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం ఇట్లయితే కొనసాగుతున్నాయి. ఎందుకో మరి బీఆర్ఎస్ వాళ్ళ మైకులు అయితే ఆయన కట్ చేస్తున్నాడని పరిస్థితి కూడా ఉంది. మరి చూడాలి ఏ విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని చెప్పేసి. మొత్తానికి ఆయన మాట్లాడినటువంటి అవమానకరంగా ఏవైతే మాట్లాడారో ఆవిడ పట్ల ఆ మాటలు అయితే వెనక్కి తీసుకుంటాను, విత్డ్రా చేసుకుంటానంటూ కూడా ఇక ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.